హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీ ద అల్టిమేట్ ఛానల్. మన ఛానల్లో కొత్తగా ఒక ఛాలెంజ్ కాన్సెప్ట్తోని వీడియోస్ చేయడం జరుగుతుంది. అది కూడా విత్ సిరీస్ ఆఫ్ 18 డేస్ ఛాలెంజ్. ఈ కాన్సెప్ట్ని లాంచ్ చేయడానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఎక్సైటెడ్గా ఉన్నాను ఫర్ స్పెషల్ డే. ఈ 18 డేస్ ఛాలెంజ్లో మనది ఈరోజు డే 1. సో డే 1 ఎలా జరిగింది అని చూసే ముందు ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి. ఈ సిరీస్ ఆఫ్ ఛాలెంజ్లో నేను ఏ వేలో నేను కౌంట్ తీసుకున్నానో ఏమో తెలియదు, కానీ ఒక కోఇన్సిడెన్స్గా ఎగ్జాక్ట్గా నా ఛానల్లో సబ్స్క్రైబర్స్ అంతే కౌంట్ ఉన్నారు. నేను మీ అందరి నుంచి విష్ చేస్తుంది ఒక్కటే, నా ఛానల్ని అండ్ నా వీడియో కంటెంట్ని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి. మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్తోని అండ్ రెస్పాన్స్తోని ఇంకా ఫర్దర్గా కంటెంట్ని ఏ లెవెల్ ఎక్స్టెండ్ చేయాలో అనేది తెలుస్తుంది. సో వితౌట్ ఎనీ డిలే మన డే 1 ఎలా జరిగిందని చూసేద్దాం. సాడెస్ట్ పార్ట్ ఏంటంటే, నా వెకేషన్లో లాస్ట్ డేని నా సిరీస్ ఆఫ్ ఛాలెంజ్కి ఫస్ట్ డే అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లేవడమే లేట్గా లేసాను లాస్ట్ డే కాబట్టి అని. అలా ఫ్రెష్ అప్ అయ్యి అలా చూసేసరికి టైం 1:30 అయ్యింది. 1:15 లంచ్ టైం కాబట్టి మదర్ స్పెషల్గా కిచడీ చేస్తే తినేసాను. బయట ఉన్న టెంపరేచర్కి నేనున్న సిచ్యువేషన్కి ఇదే బెస్ట్ అండ్ అల్టిమేట్ అనిపించింది, కానీ ఇదే వర్స్ట్గా కన్వర్ట్ అయ్యింది. సరేలే అలా బయటికి వెళ్దాం కొంచెంసేపు అని చూస్తే బయట ఏదో టెంట్ వేసి ఫంక్షన్ జరిపిస్తున్నారు. నాకేమో ఫుడ్ ఐటమ్స్ స్మెల్ అయితే అదిరిపోతుంది, కానీ ఇప్పుడే తిన్నాను. మరి ఇలా చాటుగా షూట్ చేస్తాను అసలు అనుకోలేదు. సరేలే అని అలా టైంపాస్ చేస్తూ నాకు మళ్ళీ థర్స్టీగా ఫీల్ అవుతున్నట్టు అనిపించింది. మ్యాంగో సీజన్ ఎలా అయినా ఎండ్ అవుతుంది కాబట్టి మ్యాంగోస్తోనే మిల్క్ షేక్ చేసుకుందామని ఆల్రెడీ కిచడీ చేసేటప్పుడే మిల్క్ షేక్ ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసుకొని వచ్చాను. సో చాలా బాగుంది టేస్ట్ విషయానికి వచ్చేసరికి. ఆల్రెడీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసరికి నాకు 2 hours వరకు అట్లా పట్టింది. తాగి చూస్తే టేస్ట్ అయితే అదిరిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. నేను కట్ చేసి ప్రిపేర్ చేసేటప్పుడే ఇలాంటి షుగర్స్ని యాడ్ చేయలేదు. షుగర్ ఏమైనా పడుతుందేమో అని టేస్ట్ చేద్దాం ఒకసారి అనుకుంటే అస్సలు పట్టలేదు. ఫ్రూట్ ఉండడమే చాలా స్వీట్గా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే వెనిలా ఐస్ క్రీమ్తోని కాంబినేషన్లో తాగితే ఇంకా బాగా అనిపించింది. అడిషనల్గా పిస్టాచియో పౌడర్, క్యాష్యూ పౌడర్ అండ్ సబ్జా సీడ్స్తోని ఇంకా బాగా అనిపించింది టేస్ట్. డ్రింక్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను. చెప్పాను కదా వెకేషన్లో లాస్ట్ డే కాబట్టి పెండింగ్ వర్క్స్ కొన్ని ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేసేసరికి చాలాసేపు పట్టింది. మధ్యలో ఒక చిన్న లాంగ్ న్యాప్ వేసాను. వేసిన తర్వాత నా సిచ్యువేషన్ ఇలా ఉంది. సరే ఎమ్మటే ఇక బ్యాక్ ప్యాక్ చేసుకోవాలి, బికాజ్ రేపటి నుంచి కాలేజ్ కాబట్టి అని చెప్పేసి బ్యాక్ ప్యాక్ చేసుకుందామని కూర్చున్నాను. నాకు దీనంత పెద్ద టాస్క్ ఏది అనిపించదు. సో ఎలా అయినా తప్పదు కాబట్టి చేసేసుకున్నాను. కొంచెం హెయిర్ స్టైల్ మార్చేసాను. సో ఫ్రెష్ అప్ అయ్యి హెయిర్ స్టైల్ మార్చేసి ఇలా కూర్చున్నాను. టైం వచ్చేసరికి అరౌండ్ 6:30 అవుతుంది. నా వెకేషన్లో లాస్ట్ డే అని చెప్పాను కాబట్టి ఫ్యామిలీ నుంచి కేర్ ఒక పీక్స్లో ఉంటుంది. మనకి ఏది కావాలంటే అది ఆర్డర్ వేయడమే ఆలస్యం, తెచ్చి పెడతారు. ఐస్ క్రీమ్ తినాలని ఉంది అని చెప్తే నాన్నగారు వెళ్ళి తెచ్చారు. ఐస్ క్రీమ్స్ అనగానే నాకైతే అసలు ఆగదు. నా హెల్త్ సిచ్యువేషన్ వర్స్గా ఉన్న, సీజన్ బాగలేకపోయినా, చాలా కోల్డ్గా ఉన్నా కూడా నేను అయితే ప్రిఫర్ చేస్తాను ఐస్ క్రీమ్స్ని. అంతగా ఇష్టంగా తింటాను. వీడియోస్ని అండ్ ఫొటోస్ని క్యాప్చర్ చేసుకునే మూమెంట్లో ఐస్ క్రీమ్ మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఇమీడియట్గా ఓపెన్ చేసి టేస్ట్ చేసుకుంటూ అటు ఎంజాయ్ చేసుకుంటూ, అది కూడా ఫ్యామిలీతో స్పెండ్ చేసి మరి వీడియో రికార్డ్ చేసుకుంటూ వేయడం ఒక మల్టీ టాస్కింగ్ అయిపోయింది. ఈ మధ్యలోనే ఆ కోన్ కాస్త 2 పీసెస్గా మారిపోయింది. ఎమ్మటే గ్లాస్ తెచ్చుకొని దానిలో పెట్టుకొని తింటూ ఉన్నాను. అలా బాగానే ఎంజాయ్ చేశాను ఆ మూమెంట్ని. ఈ టైంలో నాలాంటి మల్టీ టాస్కర్స్ ఉండాల్సిందే. అలా కొంచెం సేపు అయినాక డిన్నర్ కంప్లీట్ చేసి అరౌండ్ 10:30కి బెడ్ ఎక్కేసాను. ఇలా నా డే 1ని సక్సెస్ఫుల్గా ఎండ్ చేసేసాను. టు గెట్ మోర్ వీడియో అప్డేట్స్ అండ్ నోటిఫికేషన్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ and support us by sharing our channel with your friends and colleagues. Thank you all.